రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారత ప్రభుత్వాన్ని, అదేవిధంగా భారతదేశపు ప్రజలను, ఆ ప్రజల యొక్క దృఢ నిశ్చయము, కృత సంకల్పాన్ని తక్కువగా అంచనా వేశారు. ఎందుకంటే వాస్తవానికి ట్రంప్ భారతదేశం ఒక సాఫ్ట్ టార్గెట్ అని భావించారు. ఇది ఒక మెతక వైఖరిని అవలంబించేటటువంటి దేశము, ఆర్థికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దేశము. చైనాని కొట్టలేను కానీ భారత్ని అయితే కొట్టవచ్చు. భారత్ లొంగిపోయి భయపడి పాదాక్రాంతమై పరుగున వచ్చి కూర్చుంటుంది, మాతో బేరసారాలు చేసుకుంటుంది, ఏదో మొత్తానికి మన ఆధిపత్యాన్ని నిరూపించుకోవచ్చు అని భావించారా? అలా భావించి పొరపాటు పడ్డారా? ఎందుకంటే భారతదేశం ఇంత దృఢంగా ఉంటుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంత నిర్ణయాత్మకంగా ఉంటారని, ట్రంప్ ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలేదని అమెరికన్ సంస్థలే చెబుతున్నాయి, అమెరికన్ మీడియాయే చెబుతోంది. ఈ పరిస్థితి నరేంద్ర మోదీ యొక్క దృఢమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి వైఖరి వల్ల సాధ్యమైంది. ట్రంప్కి ఇప్పుడు మింగలేక కక్కలేక ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి వాస్తవానికి ఆయన 50% సుంకాలు ఆగస్టు 27ని ఏవైతే భారతదేశం మీద విధించారో దానిలో కక్ష సాధింపు తప్ప హేతుబద్ధత లేదు. నిజానికి మనకన్నా ఎక్కువ చమురుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది చైనా. కాబట్టి చైనా వల్ల యుక్రెయిన్ యుద్ధం నడుస్తుంది అని అమెరికా అంటే అర్థం ఉంది. కానీ చైనా మీద యాక్షన్ తీసుకోలేదు. చైనా మీద విధించిన టారిఫ్లకి చైనా రెసిప్రోకల్ టారిఫ్లు విధించింది. దీంతో ఇరు దేశాలు మాట్లాడుకున్నాయి, ఇరు దేశాలు టారిఫ్లను ఉపసంహరించుకున్నాయి. కాబట్టి భారతదేశం అయితే అది చెయ్యలేదని భావించి ఆయన రష్యా నుంచి చైనా కన్నా తక్కువ చమురు మనం దిగుమతి చేసుకుంటున్నప్పటికీ మన మీద సుంకాలు విధించారు. కాబట్టి దీనిలో కక్ష సాధింపే తప్ప, అసమర్థుడి అరుపులే తప్ప హేతుబద్ధత లేదు. ఇది మొట్టమొదటి విషయము. రెండవది, ఆయన భారతదేశాన్ని తక్కువగా అంచనా వేశారు. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య వర్గాలను, ఇక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలను తక్కువ అంచనా వేశారు. గతంలో కూడా భారత్ మీద రకరకాల ఆంక్షలు వచ్చినప్పుడు దేశ ప్రజలందరూ ఒక్కతాటి మీద నిలబడ్డారు. పరమాణు పరీక్షలు వాజ్పేయి హయాంలో నిర్వహించినప్పుడు ఇప్పటికన్నా ఎక్కువ టారిఫ్లు అప్పుడు విధించారు. కానీ భారతదేశము తట్టుకుని నిలబట్టమే కాదు, ఎన్ఆర్ఐ బాండ్స్ని జారీ చేసి తద్వారా ఎంత లోటు వస్తుందో ఆర్థికంగా ఆ లోటు మొత్తాన్ని పూర్తి చేసేంత డబ్బుని రేజ్ చేయగలిగింది. కాబట్టి ఇది కేవలము వాణిజ్య తగాదా మాత్రమే కాదు, దీనిని భారత్ను కక్ష సాధించేందుకు ప్రయత్నించారు. భారత్ యొక్క దృఢ నిశ్చయాన్ని అంచనా వేయటంలో పొరపాటు చేశారన్నది స్పష్టమైనది. ట్రంప్కి సలహా ఇచ్చినటువంటి స్కాట్ బెసెంట్ కావచ్చును, అదేవిధంగా హోవర్డ్ లుట్నిక్ కావచ్చు, పీటర్ నవరో కావచ్చును. పీటర్ నవరో ట్రెజరీ సెక్రటరీ అవుతారు, ట్రేడ్ అడ్వైజర్ ఆయన డొనాల్డ్ ట్రంప్కి. వీళ్ళు ఇచ్చినటువంటి సలహా మేరకు ఇండియాను టార్గెట్ చేయటం జరిగింది. ఇప్పుడు అది భారీ మూల్యాన్ని అమెరికా చెల్లించుకునేటటువంటి పరిస్థితి వస్తోంది. భారత్ ఇప్పుడు SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలలో పాల్గొంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకి వెళ్తున్నారు. 7 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి చైనాకి వెళ్తున్నారు. ముఖ్యంగా గల్వాన్ సంఘటన తరువాత ప్రధానమంత్రి వెళ్ళడం ఇది మొట్టమొదటిసారి. ఇది ట్రంప్ ఊహించనటువంటి ఎత్తుగడ. ట్రంప్ దానితో కొంత 20 దేశాధినేతలు, 15 అంతర్జాతీయ వాణిజ్య ఇతరేతర సంస్థలకు చెందినటువంటి అధిపతులు పాల్గొనే ఈ సమావేశంలో నరేంద్ర మోదీ కూడా ఉండబోతున్నారు. మొత్తము ప్రపంచ జనాభాలో సగం జనాభా SCO దేశాల్లో ఉంది. అదేవిధంగా మొత్తము ప్రపంచ GDPలో 25% SCOలో ఉంది. ఇంత పెద్ద ఆర్థిక శక్తి
ఒక్క తాటి మీదకి రావడం, ముఖ్యంగా అమెరికన్ టారిఫ్ల విషయంలో కానీ అమెరికన్ ట్రేడ్ వార్ కావచ్చు వీటి విషయంలో కానీ నిలబడటం అనేది ఊహించనటువంటి పరిస్థితి. అందుకే మాజీ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ఉన్నారు జేక్ సలైవన్. జేక్ సలైవన్ బైడెన్ టైంలో ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికా యొక్క బ్రాండ్ ఇప్పుడు టాయిలెట్లో ఉంది అని చెప్పి అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాల వల్ల అమెరికా యొక్క బ్రాండ్ విలువ ఏదైతే ఉందో ఆ విలువ ఇప్పుడు గట్టర్లోకి వెళ్ళిపోయింది, టాయిలెట్లోకి వెళ్ళింది, టాయిలెట్లో పడ్డదాంతో సమానమైపోయిందని చెప్పి వ్యాఖ్యానించారు. ఎందుకంటే భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం కోసం ఆస్ట్రేలియా ముందుకు వస్తోంది, అదేవిధంగా జపాన్ ముందుకు వస్తోంది, ఖతర్ ముందుకు వస్తోంది, బహ్రెయిన్ ముందుకు వస్తుంది, సౌదీ అరేబియా ముందుకు వస్తోంది. ఇప్పటికే భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాకపోయినప్పటికీ కూడాను చేతులు కలిపేందుకు రష్యా, చైనాలు ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ కూడాను ట్రంప్ ఊహించనటువంటి పరిణామాలు. మోదీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లాగా మోకాళ్ళ మీద పరిగెడుతూ వెళ్ళి పాదాల మీద పడతారని ఆశించారు. అది జరగదు అన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోదీ నాయకత్వం చూపించింది. భారత ప్రజానీకం కూడాను ఈరోజు సర్వసాధారణ ప్రజానీకం ట్రంప్ యొక్క టారిఫ్లను వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగంలోకి బీటీ ఉత్పాదనలు రావడము, జెనెటికల్లీ మోడిఫైడ్ ఉత్పాదనాలు రావడము, తద్వారా మన వ్యవసాయ రంగం కుదేలైపోతుంది. అదేవిధంగా మన డైరీ రంగంలోకి, ఈ దేశంలో అత్యధికులకు ఉపాధినిచ్చేటటువంటి రెండవ రంగము డైరీ రంగం. ఈ డైరీ రంగంలో అమెరికన్ ఉత్పాదనలు రావడము, అమెరికాకి సంబంధించిన కంపెనీలు రావడము, దీనిని భారత ప్రజలు సహించే ప్రశ్న లేదు. మూడవది, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు చెందినటువంటి సంఘాలు కూడా ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నాయి. కాబట్టి భారత జాతి యొక్క దృఢ నిశ్చయాన్ని, కృత సంకల్పాన్ని అంచనా వేయటంలో డొనాల్డ్ ట్రంప్ పొరపాటు చేశారు. నరేంద్ర మోదీ ఎంత డిసైసివ్గా, ఎంత నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారన్న విషయంలో కూడాను ఆయన మొత్తము పరిస్థితిని మిస్రీడ్ చేశారు, సరిగా అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి.